హాయ్ హలో నమస్తే. నేను మీ శ్రీనివాస్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య మనం ఎక్కువగా షార్ట్సే పెడుతున్నాము. మెయిన్ వీడియోల జోలికి అసలు వెళ్ళట్లేదు. అలా కాకుండా ఇక నుంచి మనం మెయిన్ వీడియోలు కూడా అప్లోడ్ చేసి మీ అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనుకుంటున్నాను. కాబట్టి ఇక నుంచి మెయిన్ వీడియోలు కూడా చూసి ఆదరిస్తారని, మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, అయితే ఒక వీడియోతో మనం ఇవాళ మొదలు పెడదాము. నిన్న కురిసినటువంటి వానలకి, అలాగే సింగరాయకొండ మీద మోందా తుఫాన్ ప్రభావం ఎలా ఉంది, ఏంటి, ఈరోజు పరిస్థితి ఎలా ఉంది సింగరాయకొండలో అని మనం వెళ్ళి చూద్దాము. ఎక్కడెక్కడ ఎలాగుంది, ఏంటి పరిస్థితి, రోడ్లన్నీ ఎలా ఉన్నాయి, పరిసరాలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసి ఆ వీడియోని మనం అప్లోడ్ చేద్దాం. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి మరి. ఇది సింగరాయకొండ బస్టాండ్ దగ్గర అండి. ఇది ఎంత దారుణంగా ఉందో చూడండి, మామూలుగా అయితే లేదు. బస్టాండ్లో ఇరిగిపోయిన చెట్టుని కింద పడిపోతే దాన్ని శుభ్రం చేస్తున్నారు. ఇది సింగరాయకొండలో మెయిన్ సెంటర్ అండి. ఒకటి చూడండి, రోడ్డు అసలు ఏం లేదు. ఇప్పుడే కాదు, ఇంత ముందు కూడా లేదు. జనం అట్లాగే వెళ్తున్నారు. సింగరాయకొండకి చెప్పాలంటే రోడ్డు లేనట్టు కింద మనం అనుకోవచ్చు. ఇక్కడ అసలు రోడ్డే లేదు మనకి చూడాలంటే. దారుణంగా ఉంది పరిస్థితి. జనం అట్లాగే వెళ్తున్నారు పాపం. ఇది పోలీస్ స్టేషన్ సెంటర్ అండి. చాలా దారుణంగా అయితే రోడ్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడే కాదు, మామూలుగా కూడా రోడ్డు లేదు ఇక్కడ అసలు. జనం అలాగే ప్రయాణం సాగిస్తున్నారు. గవర్నమెంట్ ఇప్పటికైనా పట్టించుకొని చేస్తే బాగుంటుంది. ఇక్కడ నాయకులు కూడా ఎవడో పట్టించుకోడు.
ప్రోగ్రాములు, ఫంక్షన్లు, సంబరాలు అయితే చేస్తారు కానీ ఎవరు పట్టించుకోరు ఇక్కడ. ఇది గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఉంది ఇట్లాగే పరిస్థితి ఇక్కడ. చూద్దాం మరి ఇప్పుడన్నా కళ్ళు తెరిచి ఏమన్నారు రోడ్డు వేస్తారేమో ఇక్కడ. ఇదే పరిస్థితి ఇక్కడ ఇట్లా ఉంది. తుఫాన్ తర్వాత సాధారణంగా మారిన జనజీవనం అంతా వాళ్ళ పనుల్లో ఉన్నారు. ఇది రైల్వే స్టేషన్ సెంటర్ అండి.